ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం 27వ అధ్యాయం 24వ శ్లోకం. భుక్త భోగా పరిత్యక్త దృష్ట దోషా చ నిత్యసః న ఈశ్వరస్య అశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ భుక్తభోగా పరిత్యక్త భుక్తభోగా పరిత్యక్త దృష్టదోషా చ నిత్యశః దృష్టదోషా చ నిత్యశః నీశ్వరస్యాశుభం ధత్తే నీశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ స్వే మహిమ్ని స్థితస్య చ భుక్తభోగా పరిత్యక్త దృష్టదోషా చ నిత్యశః నీశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ భుక్తభోగా పరిత్యక్త దృష్టదోషా చ నిత్యశః ఈశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ భుక్తభోగా పరిత్యక్త దృష్టదోషా చ నిత్యశః ఈశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ ప్రతిపదార్థం, అనువాదం మరియు తాత్పర్యం కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా. హరే కృష్ణ. విడదీయాలి కదా బుక్. ఇది కరెక్ట్గా ఉందా? అదే కదా. ప్రతిపదార్థం చదవండి. భుక్త భోగింపబడవాడు, భోగ భోగమును, పరిత్యక్త విడచి, దృష్ట గుర్తించి, దోషమును చ మరియు నిత్యశః ఎల్లప్పుడూ ఈశ్వరస్య స్వతంత్రుని యొక్క అశుభమును నదత్తే కలిగించదు. స్వే మహిమ్ని తన నిజమైన వైభవమున స్థితస్య నెలకొనగలడు. చ మరియు
అనువాదం తాత్పర్యం. ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలెననడే తన కోరిక ఎందలి దోషమును గుర్తించి దానిని త్యజించుట ద్వారా జీవుడు స్వతంత్రుడైన తన నిజ వైభవమున నెలకొనగలడు. భాష్యము. జీవుడు నిజమునకు ప్రకృతి వనరుల భోక్త కానందున ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలననడి అతని యత్నము అంత్యమున భగ్నము కావలసిందే. దాని ఫలితముగా అతడు సాధారణ జీవునికి గల శక్తి కన్నను అధిక శక్తిని కోరుచు దివ్యభోక్త అస్తిత్వమున లయమును నొంద వాంఛించును. ఆ రీతినే అతడు ఆదిభోగమునకై ప్రణాళికను రూపొందించును. జీవుడు నిజముగా భక్తియోగమునందు నెలకొనినప్పుడు అదియే అతని స్వతంత్ర స్థితి కాగలదు. భగవానునికి నిత్యదాసత్వస్థితిని అల్పజ్ఞులు అవగతము చేసుకొన జాలరు. దాసుడు అనగా సేవకుడు అనేటి పదమును గాంచి వారు కలవరపడుదురు. ఆ సేవాభావము ఈ భౌతిక జగమందలి సేవాభావం వంటిది కాదని వారెరుగజాలరు. భగవానుని సేవకుడగుట అతి గొప్ప స్థానము. జీవుడు ఈ విషయము నెరిగి భగవానుని నిత్యదాసత్వమనేది తన నిజ స్వభావమును పునరుద్ధరించుకున్నప్పుడు పూర్తిగా స్వతంత్రుడగును. స్వతంత్రుడు నిజమునకు భౌతిక సంపర్కముచే జీవుని స్వతంత్రము నశించి ఉన్నది. ఆధ్యాత్మిక క్షేత్రమున అతడు పూర్ణ స్వతంత్రమును కలిగియున్నందున త్రిగుణాలపై ఆధారపడుట అనేది ప్రశ్నయే ఉదయించదు. భక్తుడు అటువంటి స్థితిని బడయును. కనుకనే భౌతిక భోగపు దోషమును గాంచిన పిమ్మట అతడు అట్టి నైజమును త్యజించివేయును. భక్తుడు మరియు నిరాకారవాది నడమ భేదమేమనగా నిరవధిక భోగమునకై నిరాకారవాది భగవానునితో ఏకము కావాలనని యత్నించును. కాని భక్తుడు మాత్రము భోగభావనే పూర్తిగా త్యజించి భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొనును. అతని సహజ వైభవోపేత స్థితి అదియే. ఆ సమయమున అతడు పూర్తిగా స్వతంత్రుడు, ఈశ్వరుడు కాగలడు. కానీ నిజమైన ఈశ్వర పరమ శ్రీకృష్ణ భగవానుడే. అతని సేవయందు నెలకొనినప్పుడే అతడు పూర్ణ స్వతంత్రుడు కాగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవ ద్వారా లభ్యమయ్యేది దివ్యానందమే నిజమైన స్వతంత్రము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథామహ్యం దదాతి సుఖతాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య श्री राधा कृष्ण नमो विष्णुपादाय कृष्ण भेष्टाय श्रीमते भक्ति विकास नमो विष्णुपादाय कृष्ण भेष्टाय श्रीमते भक्ति वेदांत स्वामी नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. योऽन्तः प्रविश्य मम वाचमां प्रसुप्तां सञ्जीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित्तं नृसिंहम् अहं भजेत्. उग्रोऽपि अनुग्रीवायं स्वभक्तानां नृकेसरी केसरी स्वपूतानाम् अन्येषाम् उग्रविक्रमः. गुरुवे गौरचन्द्राय राधिकाय तताले कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः. हरे कृष्ण.
సో మనం 3వ స్కందం 27వ అధ్యాయం, భాగవతం యొక్క 3వ స్కందం 27వ అధ్యాయం, ప్రకృతి అవగాహనము, అండర్స్టాండింగ్ మెటీరియల్ నేచర్. ఈ యొక్క అధ్యాయం నుంచి 24వ శ్లోకం చదువుతున్నాం. సో కొన్ని తరగతుల నుండి మనం ఏంటంటే ఈ జీవుడి యొక్క స్థితి గురించి, ఆయన భౌతిక ప్రకృతిలో ఎలా బద్ధమవుతాడు, ఎలాగా ఆయన యొక్క చైతన్యం అనేది భౌతిక ప్రకృతి యొక్క విషయాల ద్వారా ఎలాగా శుభమైనటువంటి జీవుడు అశుభానికి దోషాలకి ఎలాగ లోనవుతాడనేది మనం చూస్తున్నాం అన్నమాట. ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెనడి తన కోరిక ఎందలి దోషమును గుర్తించి దానిని త్యజించుట ద్వారా జీవుడు స్వతంత్రుడై తన నిజ వైభవమున నెలకొనగలడు. అంటే హౌ టు బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ లివింగ్ ఎంటిటీ, జీవుడి యొక్క పునః వైభవాన్ని ఏ విధంగా తీసుకురావాలి అనేది మొత్తం భాగవతం యొక్క లక్ష్యం. భక్తియుక్త సేవ యొక్క లక్ష్యమే ఏమిటంటే ఎలాగ జీవుడి యొక్క పునఃవైభవాన్ని ఏ రంగంగా తీసుకురావాలనేదే ఆచార్యుల యొక్క, శాస్త్రం యొక్క, భగవంతుడి యొక్క లక్ష్యం అన్నమాట. పునఃవైభవం అంటే ఏమిటి? అంటే ఏమిటంటే ముందు వైభవం ఉండేది, ఆ వైభవం కాస్త నాశనం అయిపోయింది, తిరిగి లేకపోతే అది ఏదో రకంగా అది కాస్త కప్పివేయబడింది. దీనికి ఒక శ్లోకం చైతన్య చరితామృతంలో చాలాసార్లు ప్రభుపాదులు వారు చెప్తారన్నమాట. కృష్ణ ప్రేమ అనేది ఏంటంటే అందరి యొక్క హృదయాల్లో, జీవుల యొక్క హృదయాల్లో అందరిలోనే ఉందన్నమాట. 84 లక్షల జీవరాశులు ఎంతమంది అయితే ఉన్నారో భౌతిక ప్రపంచంలో అందరిలోని ఈ కృష్ణ ప్రేమ అనేది ఉంది, నిత్య సిద్ధంగా ఉందన్నమాట. నిత్య సిద్ధమైనటువంటి కృష్ణ ప్రేమ అందరిలోనే ఉంది. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యగవు నోయ్. సో అందరి జీవరాశుల్లోని ఈ కృష్ణ ప్రేమ అనేది నిగూఢంగా దాగి ఉందన్నమాట. దానికి ఏ విధంగా అయితే పొగ ఉంటే అక్కడ నిప్పు ఉన్నట్టే లెక్క అన్నమాట. సో ఒక జీవత్వం, చలనం, చేతనం అనే వస్తువు ఉందంటే దానిలో కృష్ణ ప్రేమ ఉన్నట్టే లెక్క. దీనిలో ఉందా? లేదు. ఈ టేబుల్లోని, ఈ మైక్లోని, వీటన్నిటిలోని ఏమిట్లేదు? జీవం లేదు. కృష్ణ ప్రేమ అంటే జీవం లేదన్నమాట, చలనం లేదన్నమాట, చేతనం లేదన్నమాట, చైతన్యం లేదన్నమాట. సో కాబట్టి వాటిలో కృష్ణ ప్రేమ రాదన్నమాట, వాటి ద్వారా కూడా కృష్ణ ప్రేమ రాదన్నమాట. వాటిని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తే కృష్ణ ప్రేమ వస్తుంది, కానీ అవి మనకి కృష్ణ ప్రేమ ఇవ్వలేవన్నమాట. అర్థమవుతుందా? సో జీవుల వలన, భగవంతుడి వలన మనకి కృష్ణ ప్రేమ అనేది వస్తుంది. ఎందుకంటే మనం జీవులం,
జీవులం అంటే జీవత్వం ఉన్న వాళ్ళ వ్యక్తులం అనమాట. వ్యక్తులం అనమాట. వ్యక్తులం అనగా చైతన్యం అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కడెక్కడైతే చైతన్యం అనేది ఉంటుందో అక్కడ కృష్ణ ప్రేమ అనేది ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే అది ఎంతవరకు కప్పివేయబడిందనే దాని మీద ఆధారపడి ఉంది. ఆయనకు ఆ కృష్ణ ప్రేమ అనేది పునః మళ్ళీ తిరిగి వైభవాన్ని పునరుద్ధరించుకోవడంలో ఎంతవరకు నిజ వైభవాన్ని ఎలాగ మళ్ళీ తీసుకురావాలి అనే విషయం అనేదే మొత్తం అంతా ఆధారపడి ఉందన్నమాట. అది మానవ జన్మలో మాత్రమే అది సంభవం. మిగతా జీవుల్లో భగవంతుడి యొక్క కృప ఉంటే అది సంభవం అన్నమాట. ఎలాగైతే చైతన్య మహాప్రభు తన యొక్క లీలల ద్వారా రాముడు ఏదైతే చెట్లని తన బాణాల ద్వారా ఛేదించాడో ఆ చెట్లని చైతన్య మహాప్రభు వచ్చి వాటికి ఆలింగనం చేసుకొని వాటికి కృష్ణ ప్రేమను అందించేశారు శ్రీ చైతన్య మహాప్రభు. ఆ చెట్లు చైతన్య మహాప్రభు వచ్చినంత వరకు వెయిట్ చేశాయి అన్నమాట. చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకున్న తర్వాత అవి అలాగా కృష్ణ ప్రేమని పొంది వైకుంఠ గోలోక ధామం వెళ్ళిపోతాయి. అలాగే చైతన్య మహాప్రభు జారికండ అడవికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పులులు, సింహాలు, లేళ్ళు, అక్కడ ఉన్నటువంటి అందరికీ ఏనుగులు వాటన్నిటికీ కూడా కృష్ణనామం జపం చేయమని అందరికీ మేల్కొల్పిచ్చారనమాట. అవన్నీ కూడా కృష్ణనామాన్ని జపం చేసాయి. ఇప్పటికీ కూడా మీరు వెళితే జార్ఖండ్లో రాంచీ దగ్గర ఉందన్నమాట. జాటికండ దగ్గర హతియా అనే ఒక స్టేషన్ ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఈ ఒక 40-50 కిలోమీటర్లు అనుకుంటాను, 40-100 కిలోమీటర్లు లోపలికి వెళితే అడవిలోకి ఇప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి రాళ్ల మీద ఏనుగు, సింహాలు, ఏనుగులు, లేళ్ళు వాటి యొక్క పాదాల యొక్క చిహ్నాలు ఇప్పటికీ ఉన్నాయన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క పాదాల యొక్క చిహ్నాలు కూడా ఉన్నాయి. పువ్వులన్నీ వేసి ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. సో చైతన్య మహాప్రభు ఏంటంటే అటువంటి జీవరాశులకు కూడా కృష్ణ ప్రేమను అందజేశారు. మనుషులకు ఎలాగో అందజేశారు, కానీ వాటికి కూడా అందజేశారనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే చైతన్య మహాప్రభు అడుగుతారు ఎవరిని? శ్రీ హరిదాస్ ఠాకూర్ని. చైతన్య మహాప్రభుకు తెలియంది ఏమీ లేదు, కానీ హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క మహిమని ఇంకా ఎక్కువ చేయడానికని చెప్పి హరిదాస్ ఠాకూర్ల వారిని సంభాషించేటప్పుడు అడుగుతారనమాట చైతన్య మహాప్రభు. మిగతా జీవరాశులకి ఎలాగా కృష్ణ ప్రేమ అందుతుంది, వాటికి ఎలాగా చైతన్యం పునరుద్ధుకుంది, కృష్ణ ప్రేమ అనేది తిరిగి పునరుద్ధరణ కలుగుతుందంటే అప్పుడు హరిదాస్ ఠాకూర్లు వారు ఏమంటారంటే, ఎవరైతే మనుషులు ఉన్నారో, ఎవరైతే భక్తులు, శుద్ధ భక్తులు ఉన్నారో, వాళ్ళు ఎప్పుడైతే సంకీర్తనం చేస్తారు, వాళ్ళు ఎప్పుడైతే చాలా బిగ్గరగా, చాలా గట్టిగా ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చస్వరంలో ఎప్పుడైతే వాళ్ళు ఉచ్చరిస్తారో అప్పుడు మిగతా జీవరాశులు అనగా చీమలు, దోమలు, ఈగలు, ఎన్నో పక్షులు అన్నీ కూడా, తర్వాత చెట్లు, చేమలు అవన్నీ కూడా వినగలవన్నమాట. అవన్నీ విని వాటి యొక్క ఏదో ఒక జన్మలో మళ్ళీ కూడా వాళ్ళు భక్తులై తిరిగి కృష్ణ ప్రేమని పునరుద్ధరించుకుంటారనమాట. సో ఇప్పుడు జీవుడి యొక్క దోషం ఏమిటి? దోషము టైటిల్ పెట్టచ్చు అనమాట ఈ లెక్చర్కి. దోషము ఏమిటి? ఆ దోషం ఏమిటంటే ఇక్కడ ఆ దోషం నుంచి ఎలాగ దాన్ని ఆ దోషానికి
నివారణ, దోషము నివారణ. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదానికి ఒక దోషం ఉంటుంది, అవునా కాదా? వేరుశనక్కాయలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? పైత్యం చేస్తుంది అన్నమాట. అదొక దోషం. వేరుశనక్కాయలు బాగున్నాయి కదా అని వేయించినవి అలా వేసేసుకుంటే ఏమవుతుంది? అలాగా కడుపులో పైత్యం ఏర్పడుతుంది అన్నమాట. కడుపు తేనుపులు వచ్చి కడుపులో తిప్పు మొదలు పెడుతుంది. దానికి నివారణ ఏమిటి చేయాలి తెలుసా? బెల్లంతో తింటే దాని దోషం పోతుంది అన్నమాట. మామిడి పండుకు వేడి చేస్తుంది, నోటి దగ్గర వేడి కురుపులు వచ్చేస్తాయి, ఎక్కడ పడితే ఎక్కడ సెగ్గడ్డలు కూడా వచ్చే అవకాశం ఉంది. పిత్తమైన శరీరం అంటే వాళ్ళకి మామిడి పండు తింటే చాలు, ఎక్కడ పడితే అక్కడ వేడి కురుపులు వచ్చేస్తాయి, ఇక్కడ సెగ్గడ్డలు అంటారు. దానికి దోషానికి అది దోషము. తీయగా ఉంటుంది, దానికి బాగుంటుంది, కానీ దానికి దోషము. దానికి ఏమిటి చేయాలి? మజ్జిగ తాగాలి, కరెక్టే. కాకపోతే ఏమిటంటే రాత్రంతా దాన్ని నీళ్ళల్లో పెట్టి ఉంచితే మరుసటి రోజు ఏంటంటే వేడి చేయదు అనమాట. సింపుల్. సో భగవంతుడు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతీదీ దోషమే. ఏమిటి? కృష్ణుడే భగవద్గీతలో అంటున్నాడు అనమాట. ఏమిటి? సర్వారంభి దోషేన. ప్రతీదీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే సృష్టింపబడిందో ప్రతి దాంట్లోనే దోషం ఉందన్నమాట. జీవుడి యొక్క అంగములోనే దోషం ఉంది. ప్రతి ఒక్క అంగము మనకు దోషాలతోనే నిండి ఉందన్న విషయం జీవులకు తెలియదు అనమాట. ప్రతిదీ కూడా అని అంటారు కదా, దాన్ని ఏమిటంటే మనం ఆస్ట్రాలజీ చూడాలనుకుంటాం అనమాట. ఏది బాగుంది, ఏది బాగోలేదు, ప్రతిదీ బాగోలేదు. జీవుడి యొక్క పుట్టుకే బాగోలేదు, ఏది కూడా సవిగా లేదనమాట. అన్నీ గండాలే, అన్నీ దోషాలే. కృష్ణ భక్తి యొక్క భక్తులు, కృష్ణ భక్తిని అవలంబిస్తున్నటువంటి భక్తుల యొక్క సాంగత్యం దొరకనంత వరకు ప్రతీదీ గండమే, ప్రతీదీ దోషమే, ప్రతీదీ సమస్యే. ఆ విషయుడు ఈ విషయం అనేది జీవుడు ఇది ఆయన యొక్క దోషము అనేది అర్థం చేసుకోవాలన్నమాట. నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరమే పెద్ద దోషము. కానీ ధర్మం నిర్వర్తించాలంటే ఈ శరీరమాద్యం కలు ధర్మ సాధనం. సాధన చేయాలంటే ఈ శరీరం అవసరం. బెస్ట్ ఆఫ్ ద బ్యాడ్ బార్గెయిన్ అనమాట. ఇదంతా కూడా బ్యాడ్ బార్గెయిన్ అనమాట. అంటే మనం వేలం పాటలో బార్గెయిన్ అనమాట. ఏమంటే మనం బేరం ఆడుకున్నాం అనమాట. ఈ భౌతిక ప్రకృతితో జీవుడు బేరం ఆడుకొని ఎవరైతే గెలుస్తాడో వాడేంటంటే మానవ జన్మని ఏదో రకంగా పొందాడు అనమాట. పొందిన తర్వాత ఏమిటి? తీరా పొందిన తర్వాత ఆ దోషం, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వచ్చేసిందంటే కాదనమాట. ఆ జీవుడికి శరీరం రావడమే పెద్ద దోషం. కానీ మానవ జన్మ రావడం అనేది ఒక వరం. చూడండి, అన్ని దోషం భౌతిక సంసారంలో ప్రతిదీ దోషం ఉన్నా సరే ప్రతిదానికి ఒక వరం కూడా ఉంటుందన్నమాట. దోషంతో పాటు వరం ఉంటుందన్నమాట. ఈ జీవుడికి శరీరం రావడం ఒక దోషమైతే మానవ శరీరం లభించడం అనేది ఒక వరం. మానవ శరీరంలోనూ ఆర్యులుగా పుట్టడం అనేది ఇంకొక వరం. ఆర్యులుగా పుట్టిన తర్వాత దాన్ని ఏమంటారంటే ప్రతిదానికి ఒకటి ఉంటుందన్నమాట. నేహేయత్ కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే నా తీర్థపద సేవాయై జీవనపి మృతోపి సహా అని చెప్పి కపిల భగవానుడి యొక్క తల్లి దేవహూతి చెప్తోందన్నమాట. ఎవరైతే వ్యక్తులు నేహేయత్ కర్మ ధర్మాయ, ఎవరైతే కర్మయే చేస్తారనమాట, ఇది జీవుల గురించి చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళకి ఏం లాభం లేదనమాట, వాళ్ళు పని చేస్తుంటారనమాట. యాక్టివిటీస్, దే ఆర్ బిజీ ఇన్ డూయింగ్ యాక్టివిటీస్. వాళ్ళు కర్మ చేయడంలోనే వాళ్ళు ఉంటుందన్నమాట. కర్మ చేయడం తప్ప ధర్మం గురించి ఆలోచించడం లేదనమాట. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఈ జీవుడికి శరీరం లభించడమే అంటే చూసుకోండి, మరి ఎవరికైతే శరీరం లభించదో, ఎవరికి లభించదు?
ఎవరైతే దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఉంటాయో వాళ్ళకి శరీరం ఉండదన్నమాట. అదొక దోషం. ఆ తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా శరీరం అనేది లభిస్తుంది అనుకోండి. శరీరం లభించినప్పటికీ జలజానవల కానీ అన్నట్టుగా జలంలో ఉండేటువంటి జీవులుగా అక్కడ మళ్ళీను స్థావరాలక్ష్యవింశసి తర్వాత ఏమిటంటే ఏ చెట్లు గానో పుట్టడమో అలా అలా పరిణామ సిద్ధాంతం ప్రకారంగా అలా అలా ఎవల్యూషన్ ప్రకారంగా ముందుకు మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటే ఆ తర్వాత పక్షులు గాను, ఆ తర్వాత పాములు గాను, క్రిమి కీటకాలు గాను, తర్వాత పక్షులు గాను, తర్వాత 4 కాళ్ళు ఉన్నటువంటి జీవరాశులు గాను, తర్వాత చతుర్లక్షాని మానవ మనుషులుగా 4 లక్షల జీవరాశుల్లో మళ్ళీ ఆ మనుషుల్లో కూడా నాగరికత లేనటువంటి మనుషులు, తర్వాత నాగరికత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఇంకా కింద జాతిలో ఉండేవాడు, తర్వాత వర్ణాశ్రమ ధర్మం శూద్రం, తర్వాత వైశ్యులు, తర్వాత క్షత్రియులు, దాని తర్వాత బ్రాహ్మణులు. ఈ ప్రకారంగా ఏమిటంటే మానవ శరీరం లభించడం అనేది ఒక వరంగా చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. ఈ రకంగా ఏమిటంటే వర్ణాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు ఇంకా ఉచ్చులు అని చెప్తారు. కానీ ఇదంతా కూడా బహిర్గతమే. ఈ వర్ణాశ్రమంలో కూడా ఈ వేదాలన్నీ చదివినప్పటికీ కూడా కర్మ మాత్రమే చేస్తున్న వాళ్ళు, కర్మకాండలో బాగా లుప్తమైపోయిన వాళ్ళు, వేదాలకి రహితంగా ఉండేటువంటి వ్యక్తులు, వేదాలకి వర్ణాశ్రమ ధర్మంలో ప్రకారంగా ఉండేటువంటి వ్యక్తులు, వేదాల ప్రకారంగా ఉండేటువంటి వ్యక్తులు నాగరికత కలిగినటువంటి, వేదాల ప్రకారంగా కాకుండా కింద జాతిలో ఉండేటువంటి వాళ్ళు నాగరికత లేనటువంటి వ్యక్తులు. ఏ రకంగా ఏదో రకంగా మళ్ళీ నాగరికత కలిగినటువంటి వ్యక్తుల్లో వచ్చిన తర్వాత దేవత ఏమిటి చెప్తుందంటే నేత్ కర్మ ధర్మాయ అంటే ఏమిటి? కర్మ మాత్రమే చేస్తూ ధర్మం గురించి ఆలోచించుకుంటూ ఉండటం అదొక దోషం. నేత్ కర్మ ధర్మాయ నా విరాగ. ఈ రకంగా ఏమిటంటే కర్మ చేస్తూనే బంధనం అయిపోకుండా ధర్మం గురించి ఆలోచించడం అనమాట. అంటే ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మం అనమాట. ఇక్కడ నేత్ కర్మ ధర్మాయ నా విరాగ. ఇలాగ వర్ణాశ్రమ ధర్మ చేస్తున్నప్పటికీ కూడా వైరాగ్యం కలగకపోవడం అనమాట. నేత్ కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే. వైరాగ్యం అనేది కలగాలన్నమాట. సో ఇక వరం అనేది ఇవన్నీ వరాలు అనుకున్నప్పటికీ కూడా, వైభవం అనేది అందుకున్నప్పటికీ కూడా పరం వైభవం ఇంకా చేరుకోలేదన్నమాట. ఇంకా ఇంకా బద్ధస్థితిలోనే ఉన్నారు. ఇంకా వైరాగ్యం కలగలేదు. వైరాగ్యం కలిగిన తర్వాత కూడా నా తీర్థపద సేవాయ, భక్తులను సేవ చేయడం అనేది, భక్తుల దగ్గర నుంచి శ్రవణం కీర్తనం చేయడం అనేది వాళ్ళకి ఇంకా రాలేదన్నమాట. వైరాగ్యం అనేది కలిగిపోవచ్చు. ఇక్కడ ప్రభుపాదుల 2వ ఖండికలో ఆయన చెప్తున్నారు, భక్తులకి తర్వాత నిరాకారకవాదులకి మధ్యన ఉన్నటువంటి తేడా ఏమిటంటే భక్తులు శ్రవణ కీర్తనలో ముల్గి ఉంటారన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు భగవంతుడి గురించి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, అక్కడ రాసింది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్చిత విష్ణు భక్తిశ్చన్ నవలక్షణ క్రియేత భగవత్యుద్ధ తన్మన్యేతేత ఉత్తమం. ఇది ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. దీనికన్నా అతీతమైనటువంటిది ఏమీ లేదన్నమాట నవవిధ భక్తి చేయడం ద్వారా. సో ఈ నవవిధ భక్తిలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉంటారన్నమాట. అది జీవుడి యొక్క వైభవం అన్నమాట. సో దోషం అనేది ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ జీవుడు దోషం ఏంటి? దోషం అనేది ఏంటంటే ముఖ్యమైనటువంటి దోషాలు, ఎన్నో దోషాలు ఉన్నాయి. శరీరం అనుకోవచ్చు, ఇంద్రియాలు అనుకోవచ్చు, మనస్సు అనుకోవచ్చు, బుద్ధి అనుకోవచ్చు, మిథ్యా అహంకారం అనుకోవచ్చు. ప్రతీది కూడా దోషమైనప్పటికీ ఆ చైతన్యం అనేది ఏమిటంటే ఈ భౌతిక సంసారంలో నేను కృష్ణుడికి తప్ప, కృష్ణుడితో కాకుండా, కృష్ణుడికి కాకుండా నేను ఈ భౌతిక సంసారంలో నేను భోక్తని, డిజైరింగ్ టు లార్డ్ ఇట్ ఓవర్ మెటీరియల్ నేచర్, అనగా ప్రకృతిపై ఆధిపత్యము వహింపలనడి ఆ ప్రకృతి పైన నేను ఆధిపత్యాన్ని చెయ్యాలనే విషయమే ముఖ్యమైనటువంటి దోషం అన్నమాట. ఈవెన్ మనం అబ్రహామిక్ రిలీజియన్స్లో కూడా
తర్వాత రిలీజన్స్ అనగా ఇస్లాంలోని, క్రిస్టియానిటీలోని, జుడైజంలోని ఎక్కడా కూడా ఈ విషయం అనేది ఎక్కడా చెప్పరనమాట. పాపము దోషము, దోషము దోషమనే చెప్తారు. కానీ ఎప్పటికప్పుడు నువ్వు పాపివి, నువ్వు దోషుడివి, సరే నువ్వు ఒప్పుకుంటున్నా నేను దోషినని, కానీ ఆ దోషం ఏమిటో చెప్పరా నాన్న అంటే, ఎవడో ఎప్పుడో ఫలమును తిన్నాడని, లేకపోతే ఎవడో ఏదో చేసాడని నేనెందుకు అనుభవించాలి? నాకు అర్థం కాదు. అది కరెక్టే కదా. ఎవడో 6,000 సంవత్సరాల క్రితం ఎవడో పండుని తిన్నాడంట. భగవంతు అక్కడ దేవుడు ఏదో పండుని తినొద్దన్నాడంట. యెహోవా ఇప్పుడు తినేశాడంట. వాళ్ళ ఆవిడ తినమని చెప్పిందంట. సైతాన్ తినమని చెప్పాడు, లేకపోతే వాళ్ళ ఆవిడే సైతాన్గా వచ్చి తినమని చెప్పిందో. మొత్తానికి ఆవిడ మాటలు వెనుకుంటే ఇదే ప్రాబ్లం అనమాట. ఈవెన్ బైబిల్లో కూడా చెప్పబడదు ఆవిడ మాట తినడం వల్ల చెడపకురా చెడేవు అనేది. అది చెడిపోయింది, వీడిని చెడగొడుతుంది. సో చెప్పొచ్చే మాట ఏంటంటే, ఎక్కడా కూడా భగవంతుడే ప్రతిదీ కూడా ఇక్కడ ఈవెన్ సోకాల్డ్ హిందువులుగా ఉన్న వాళ్ళు కూడా శాస్త్రంలో చెప్పబడి ఉంది క్లియర్గా. దోషం అనేది ఏమిటంటే, ఈ జీవుడు తన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని తాను భోక్తని అనుకోవడమే దోషము. ఈ భౌతిక ప్రకృతి పైన ఆధిపత్యం చలాయించడానికి, ఈ భౌతిక ప్రకృతి నాకు ఆనందాన్ని ఇవ్వడానికి ఉంది, ఇదంతా నేను అనుభవించడానికి ఉంది అని 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 ఒక స్మృతే ఇది దోషం అన్నమాట. అంటే జీవుడిలోనే దోషం ఉందన్నమాట. జీవుడు పాపుడే, కరెక్టే, దోషుడే. కాకపోతే దోషానికి గల కారణం జీవుడు అనమాట, భగవంతుడు కాడనమాట. భగవంతుడే మనల్ని ఇక్కడ టెస్ట్ చేయడానికి పంపించడం లేదు. చాలామందికి సమస్య అంతా ఉందన్నమాట. ఇక్కడ మనం భగవంతుడే పుట్టిస్తున్నాడు, భగవంతుడే చంపుతున్నాడు, ఇదంతా ఒక నాటకం, వింత నాటకం అనుకుంటారు అనమాట. వింత నాటకం ఏం కాదనమాట, నువ్వే ఆ నాటకంలో ఇదివి. భగవంతుడు అక్కడ ఇచ్చాడు. సరే, భగవంతుడు ఏంటంటే ఈ సృష్టిని సృష్టించాడు, అక్కడంతా ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే ఎందుకు ఇచ్చాడు? నువ్వు ప్రభుపాదలో చెప్తారు, అందుకే నువ్వు ఫోర్స్ చేసావు. భగవంతుడిని మనం ఫోర్స్ చేసావు అన్నమాట. భగవంతుడిని ఫోర్స్ చేయడం వల్ల మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాం. భగవంతుడు చెప్తున్నాడు, వద్దురా నాన్న, వెళ్ళకురా, ఆ కుతూహలం వద్దురా అని చెప్పాడు అనమాట. అంత కుతూహలం ఎందుకు? అక్కడ ఏమిటి జరుగుతుందని కుతూహలం కొద్ది, అంటే క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్ అంటారు కదా. సో క్యూరియాసిటీ అంటే కుతూహలం వల్ల పిల్లి చనిపోయింది అనే ఒక సామెత ఆంగ్లంలో ఉందన్నమాట. So because the living entity is not actually the enjoyer of the material resources, attempt to lord it over material nature is the ultimate issue. Amata is that the ultimate issue, frustrated. జీవుడు ఏంటంటే ఈ భౌతిక సంసారంలో భోక్తగా అనుభవించాలనుకున్నాడు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి దాలు తీస్తాడన్నమాట. పరాభవస్తావత్ అబోధజాత. సో ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి ప్రతి జీవుడు ఏంటంటే ఈ భౌతిక సంసారంలో అనుభవించాలనుకున్నాడు కాబట్టి పరాభవమే చెందుతాడనమాట. ఎందుకంటే ఎప్పుడూ కూడా వైభవం అనేది ఉండదంట, పరాభవమే ఉంటుందన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. పరాభవం, వైభవం, ఇంకో టైటిల్ పెట్టుకోవచ్చు. సో పరాభవం ఏమిటి? ఎప్పుడైతే ఈ జీవుడు ఈ స్మృతిలో ఉండడం అనేది పరాభవం అన్నమాట. సో భక్తియుక్త సేవ అంటే ఏంటంటే, భగవంతుడి గురించి సేవ అంటే ఏంటంటే, ఈ పరాభవ స్థితి నుంచి వైభవ స్థితికి ఏ రకంగా రావాలి, సింపుల్ అదేనమాట. పరాభవ స్థితి ఏమిటి? నేను ఈ భోక్తని, ప్రతిదీ కూడా సో ఆయనకు తెలుసు అన్నమాట. మొత్తం ఆయనకు అర్థమవుతోంది, నేను కంట్రోలర్ని కాదు, నేను అధినేతని కాదు, నేను ముసలవుతున్నాను, నేను ఈ దేహం అనేది ఏంటంటే నా యొక్క అధీనంలో లేదు. కౌమారం, యవ్వనం, జర మారిపోతోంది, జగత్తు మారిపోతోంది, సమయం నా చేతుల్లో లేదు, సూర్యచంద్రాదులు నేను చెప్పడంలో మారటం లేదు, కాలం నా యొక్క దీనిలో నడవడం లేదు. ఇవన్నీ ఉన్నాయంటే ఏదో ఒక కారణం అంటూ ఉండాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు నేనెందుకు అని చెప్పి ఈ రకంగా ఎప్పుడైతే అథాతో బ్రహ్మ జిజ్ఞాస చేస్తాడో, శాస్త్రాలన్నీ ఉన్నాయన్నమాట. భక్తులు అనేవాళ్ళు ఉన్నారనమాట.
ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేకపోతే వీళ్ళు వాళ్ళ దగ్గరికి ఏదో రకంగా భగవంతుడు ఏంటంటే జీవుల్ని ఏదో రకంగా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాడో అప్పుడు ఆ జీవుడు వెంటనే అబ్బా ఇప్పుడు ఏంటి దాన్ని ఏమంటారంటే ఎప్పుడైతే ఆ సమయం ఎప్పుడైతే ఆసన్నమై ఎప్పుడైతే ఆ సమయం ఎప్పుడైతే తనకి స్మృతి వస్తుందో దాన్ని ఆపర్చునిటీ, దాన్ని ఏమంటారు, దానికి సదవకాశం ఎవరైతే తీసుకొని దీన్ని ఎప్పుడైతే ఆ సద్వినియోగం చేసుకుంటారో ఆ స్వాతంత్ర్యాన్ని, అప్పుడు ఆ జీవుడు ఈ దోషాల నుంచి బయటపడగలడు అనమాట. సో అంతవరకు ఈ జీవుడు ఏంటంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, మళ్ళీ నించోవలసిందే, మళ్ళీ పడుకోవాల్సిందే, మళ్ళీ నించోవలసిందే, మళ్ళీ పడుకోవాల్సిందే, అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఇది జరుగుతూనే ఉంటుందన్నమాట. మనం పాపులమే, కాకపోతే ఈ పాపాత్మపు జీవితంలో భగవంతుడు ఎందుకు పడేశాడు అలాంటప్పుడు? భగవంతుడికి ఇదొక ఆట, మనల్ని ఇక్కడ పడేసి మనకి కష్టపడ్డం ఒక ఆట కాదనమాట. మనము ఇక్కడ మన స్వతంత్రంగా వచ్చాం అనమాట. భగవంతుడు ఏం పంపించలేదు, భగవంతుడు వద్దనే చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, అబ్రాహ్మిక్ వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఇక్కడ టెస్ట్ కోసం పంపించాడు. అలాంటప్పుడు భగవంతుడు ఒకళ్ళని ఒక రకంగా టెస్ట్ ఎందుకు చేస్తున్నాడు, ఒకళ్ళని ఇంకో రకంగా ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు, ఎన్నెన్నో ప్రశ్నలు వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కసారి మీరు ఇక్కడ ఉన్నారంటే అందరినీ అబ్రాహ్మిక్ రిలీజియన్లో చేయొచ్చు కదా. ఒకవేళ జీవం ఉందంటే ఓన్లీ ఈ భూమిలోనే జీవం ఉందా, మిగతా వాటన్నిటిలోనే జీవం లేదా? 2000, 4000, 6000 సంవత్సరాలు మదైతే దానికి ముందర జీవం లేదా? ఎక్కడుంది, ఎలా వచ్చింది? సో దీనికంటూ ఆన్సర్లు లేవన్నమాట. కానీ శాస్త్రంలో దానికి నిర్దిష్టమైనటువంటి సమాధానం అంతా ఉందన్నమాట. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ హీ డిజైర్స్ మోర్ పవర్. సో పరాభవం చెందుతాడు, కానీ పరాభవానికి సమాధానం ఏంటంటే ఇంకా ఎక్కువ పవర్ని, ఇంకా ఎక్కువ శక్తిని సంపాదించాలి, ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటాడు. కానీ ఈ పరాభవం, నేను దీని నుంచి బయటపడలేను అనే విషయం వాడికి రాదనమాట. ఎందుకంటే శ్రవణం చేయలేదనమాట, ఆ సాంగత్యం తీసుకోలేదనమాట. ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలోనే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట. ఎలాగైతే అగ్ని ఎప్పుడైతే గడ్డి ఎప్పుడైతే చాలా ఏమంటారు, దాన్ని ఏమంటారు, చాలా డ్రై ఏమంటారు, ఎండుగా ఉందో, ఎప్పుడైతే ఎండుగా ఉందో దాని మీద ఎప్పుడైతే నిప్పురవ్వలు పడతాయో వెంటనే అగ్ని ప్రజ్వలుతుంది అన్నమాట. కానీ కొంచెం తేమ ఉందంటే కొంచెం సమయం పడుతుంది అనమాట, పొగ మాత్రమే వస్తుంది. అలాగే పూర్తిగా తడి ఉందంటే అసలు పడిపోయి ఆరిపోతుంది అనమాట, అది నిప్పు కలగదన్నమాట. సో అలాగే సత్వరజస్తమో గుణాల యొక్క ఎన్నో కాంబినేషన్స్ అనమాట. వాటిలో ఏమిటంటే ఈ జీవుడు ఏంటంటే సతమతం అయిపోతుంటాడు అనమాట. ఫ్రస్ట్రేషన్ అంటే సత్వరజస్తమో గుణాల్లో గిలగిల 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 కొట్టుకోవడం అనమాట. గిలగిల కొట్టుకుంటుంటాడు అనమాట. ప్రతి ఈ శరీరంలో ఆ శరీరంలో నానాయోని భిరే టక 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 కొట్టుకుంటూనే ఉంటుంటాడు అనమాట. సో మానవ జన్మలో కూడా అదే అనుభవుతుంది అనమాట. సో ఫ్రస్ట్రేషన్కి ముఖ్య కారణం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఈ భౌతిక సంసారంలో ఉండాలనే ఒక తపన అనమాట, తృష్ణ. దీన్నే అసత్తృష్ణ అంటారు. ఎన్నో అనర్థాలు ఉన్నాయి. వాటిని మన భక్తి వినోద్ ఠాకూర్లు వారు ఒక అనర్థం ఏమిటంటే అసత్తృష్ణ అంటే, అసత్ అంటే ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి తాత్కాలికమైనటువంటి విషయాల కోసం తృష్ణ అనగా ఏమిటంటే దాహం అన్నమాట, వాటి కోసం తపన అన్నమాట. అది మనం సాధించలేం అనే ఒక ఫుల్ స్టాప్ ఎక్కడో చోట పెట్టడానికి ఒక స్మృతి ఈ జీవుడికి ఎప్పుడూ కలగదనమాట. తాపత్రయం అనమాట, దాన్ని తెలుగులో తాపత్రయం అంటారు. యాక్చువల్గా తాపత్రయం అంటే 3 తాపత్రయాలు, అది వేరే విషయం. కానీ మామూలుగా మన వాడుక భాషలో చెప్పాలంటే తాపత్రయం అంటే బాగా హ్యాంకరింగ్ ఆఫ్టర్ మెటీరియల్ డిజైర్స్ అనమాట. అదే ఫ్రస్ట్రేషన్కి దారి. మనం కనుక ఏమిటంటారు దాన్ని
జ్ఞానఖడ్గం అనే పుస్తకం చూసామంటే దాని యొక్క చాప్టర్స్ పేర్లన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. భౌతిక సంసారంలో ఎందుకున్నాం, ఈ భౌతిక సంసారంలో ఉంటున్నది కారణం ఏంటి, జీవుడి యొక్క స్థితి అన్నీ వరుస పెట్టుకొని అలా ఉంటాయన్నమాట. పరాభవానికి కారణం ఏమిటి, భగవంతుడు ఎందుకున్నాడు, వరుసగా అనమాట. మనకు అవి ప్రేరణ కలిగిస్తాయి. మనం ఎప్పుడైనా చదవాలంటే జ్ఞానఖడ్గం పుస్తకం నేను అందరికీ చెప్తాను అనమాట, పదే చదువుతూ ఉండాలి. సో అదనమాట. సో ఈ డిజైర్స్ మోర్ ఎంజాయ్మెంట్. ఎప్పుడైతే ఈ జీవుడు సాధారణమైనటువంటి జీవుడు ఇంకా ఈ భౌతిక సంసారంలో అనుభవించాలనుకుంటారో ఇంకా ఫ్రస్ట్రేషన్కి దారితీస్తాడు. మనం చూడొచ్చు. అదే ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్తున్నాడు అనమాట. ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి సమస్యలన్నిటికీ మనం ఎప్పుడైతే భౌతికంగా సమస్యలకి నివారణ చేస్తామో ఆ నివారణే మనకి సమస్యగా తయారవుతుంది అనమాట. మనం చూడొచ్చు ఎన్నెన్నో విషయాలు ఉన్నాయన్నమాట. కారులు ఏమిటి, పొల్యూషన్ ఏంటి, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా ఏదన్నా సరే అన్ని సాంకేతిక నైపుణ్యంతో అన్నీ చేసినప్పటికీ కూడా అవే పెద్ద సమస్యగా తయారయ్యాయి అనమాట. ప్లాస్టిక్ అనుకోండి, ఏది అనుకోండి, భౌతిక ప్రకృతి మనకు ఏదైతే భగవంతుడు ప్రకారంగా నిర్ణయించినటువంటి నియామకాల ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో, నియమాల నిబంధనల ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దానిలో ఏది దోషాలు అనేవి ఉన్నా సరే దానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకి మనకు అరటిపండు తింటున్నాం, దానిలో తొక్క అనేది ఉంటుంది. లోపల అరటిపండు తింటున్నాం, తొక్క అనేది పారేస్తే ఏదో ఒక జీవుడు తింటుంది అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడైతే దానికి ప్లాస్టిక్లో పెట్టామనుకోండి, ప్లాస్టిక్ని పారేసామనుకోండి, అది మళ్ళీ సమస్యను తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు దానికి ఏమిటంటే ప్లాస్టిక్ ర్యాపర్ చేసి, అమెరికాలో ఏమిటంటే వాడికి ఇలాగా మామిడి పండును కానీ పీచ్ కాదు ఏదైనా పండుని ఇలా కోసేసి వాడి చేతిలో పెట్టామంటే వాడు తీసుకోడు అనమాట. అయ్యో వాడు చాలా కొంచెం భయపడతాడు అనమాట తీసుకోవడానికి. అలా కాకుండా అది తీసుకెళ్ళి కొంచెం బయటకు వెళ్ళి అది కొంచెం ర్యాప్ చేసి బార్ కోడ్ పెట్టి అది కొంచెం రెడ్ సింబల్ అనే లేబుల్ 4-5 లేబుల్ చుట్టూరా దాని తల మీద ఒంటి మీద మొత్తం అన్ని లేబుల్ అన్ని తగిలించి ఇలా తీసుకొని చూస్తే చాలా బాగుందని చెప్పి దాన్ని ర్యాప్ చేసుకొని అన్ని తీసి అన్ని ర్యాపర్లన్నీ తీసుకొని దాన్ని కడుక్కొని తింటాడనమాట. ఈ ర్యాపర్లన్నీ ఎందుకు మళ్ళీ దానికి సో మళ్ళీ దోషం అన్నమాట. సో ఇన్ దిస్ వే ఈ డెవలప్స్ ఎ ప్లాన్ ఫర్ గ్రేటర్ ఎంజాయ్మెంట్. సో ఇప్పుడు ప్లాన్లు వేస్తున్నాడు. జీవులందరూ ఇక్కడ ఏమిటి చేస్తున్నారు, కూర్చొని బండిలో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ బళ్ళుల్లో వెళ్తుంటారనమాట, కారులోని. ప్రతిరోజు 20 సంవత్సరాలు బట్టి ఒకటే రూట్ అనమాట. ఇక్కడి నుంచి లేకపోతే ఏ రాజమండ్రిలో లేకపోతే దాన్ని ఏమంటారు కమ్యూటింగ్ అంటారనమాట. కమ్యూటింగ్ ట్రైన్లో ఒకటే అంటే డైలీ కమ్యూటర్స్ అంటారనమాట. వలస వెళ్ళిన వాళ్ళు కాదు, ప్రతిరోజు ప్రయాణిస్తున్న వాళ్ళు. కొంతమంది ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళకి ఎక్కడ ఉండాలి వాళ్ళకి బాగా తెలుసు అనమాట. అవకతవకలు బాగా తెలుసు వాడు ఎక్కడ కూర్చుంటే టీటీ వస్తాడు, ఎక్కడ కూర్చుంటే రాడని. ప్రతిరోజు వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు. ఏ రోజు కూడా అనుకోడు అనమాట, ఏంట్రా ఈ బాధ, ప్రతిరోజు వెళ్ళడం ఏంటి రావడం ఏంటి. భక్తులందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాడు. చూశాను, మిమ్మల్ని చూశాను, నేను ట్రైన్లో చూశాను. కానీ బుక్ ఎప్పుడూ తీసుకోడు, తీసుకున్నా చదవడు, చదివినా అర్థం కాదు, మందిరానికి రాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకు? దెర్ ఇస్ ఎ గ్రేటర్ ప్లాన్ ఫర్ ఎంజాయ్మెంట్. భగవంతుడి యొక్క ప్లాన్ ఏంటి? పెద్ద ప్లాను. ఈ జీవుల్ని ఎలాగైనా సరే రెబెలియస్ అనగా అందరూ రెబెల్ స్టార్ అవ్వాలనుకున్నారు. రెబెలియస్ నేచర్ ఉన్నటువంటి జీవులందరూ రెబెల్ నేచర్ అన్నారు. రెబెలియస్ అంటే విప్లవం అనమాట. కానీ భగవంతుడి కోసం తెలుసుకోవాలంటే విప్లవం కాదనమాట. జద్వాగ్ విసర్గో జనతాగ విప్లవం అక్కడ కూడా ఉందన్నమాట. సో ఆ విప్లవం వేరు, ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం. ఇక్కడేమిటి, నేను ఎలా అనుభవించాలనే ఒక తాపత్రయం, తపన, ఒక తృష్ణ ఆ రకంలోనే ఉంటాడనమాట. ఎప్పుడు ఆ మైండ్లో అంతా కూడా ప్రతిచూడండి. చాలామంది ఎప్పుడు కూడా ఇందులో ఉంటుంటారు. ఏమంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ప్రైస్లు ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, టాటా స్టీల్ అమ్మాయి అలా, ఇప్పుడు మహీంద్రా కొత్త కారు రిలీజ్ చేసింది అంటే వాటి యొక్క షేర్లన్నీ పెరిగి ఉంటాయి, సో అమ్మేద్దాం, డబ్బులు సంపాదిద్దాం. షార్ట్కట్ వేడ్లు, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్లు, పాపా భక్తులు కూడా మొదలుపెట్టారు ఈ రోజుల్లో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం అనేది. అంటే మొత్తానికి ఏదో రకంగా ఒక $20,000 రోజుకి వచ్చేసాయి అనుకో, పాపా జీవితం సెటిల్ అయిపోతావు, అప్పుడు నేను ఫుల్ టైం జాయిన్ అయిపోయి ఇంక నేను శుభ్రంగా జపం చేసుకుంటాను అనుకుంటారు అనమాట. సో ఈ రకంగా ఏమిటంటే గ్రేటర్ ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా పరాభవం, ఇవన్నీ
ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనగా ఏంటంటే పేక ముక్కల్లా పడిపోతాయనే విషయం మనకు తెలియదు అనమాట. ఎప్పుడు పోతామో ఉక్కు బొక్కుమని పోతామని, ప్రాణం అనేది ఉస్సురుమని పోతుంది అనమాట. ఆ విషయం మనం ఎప్పుడు తెలుసుకోలేకపోతున్నాం. చెప్పినా సరే మనకు అర్థం కాదనమాట. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంతోనే అయిపోతుంది అనమాట. సో వెన్ వన్ యాక్చువల్లీ సిచ్యువేటెడ్ ఇన్ డివోషనల్ సర్వీస్, దట్ ఈస్ ఈజ్ ఇండిపెండెంట్ పొజిషన్. ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలో నియామకం అవుతామో అప్పుడే ఈ విషయాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్, దాన్ని తెలుగులో ఏమంటారు ఫుల్ స్టాప్ని? ఒక ముగింపు అనేది వస్తుంది అనమాట. అంతవరకు ముగింపు చుక్క రాదనమాట. దాన్ని ఏమంటారంటే ఎప్పుడు కామాలు తర్వాత ఇంకోటి ఏదో కొనసాగుతూనే ఉంటుందన్నమాట అది. సో ఇదన్నమాట. సో అందుకే ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఎలా మనం సేవకుడు అవ్వాలి. సేవకుడు అవ్వడం అనేది ఏంటంటే ఈ భౌతిక సేవలో చాలా పరాకాష్ట అనమాట. కానీ భౌతిక జగత్తులో అదే చాలా నీచమైనటువంటి స్థితి అవ్వచ్చు. కానీ భగవంతుడి యొక్క సేవకుడుగా ఉండడం అనేది చాలా ఉచ్చ స్థితిలో ఉండేటువంటి పరాకాష్ట అనమాట. అప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవకులుగా మనం ఉంటాం, నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ అంటే కృష్ణ ప్రేమకు పరాకాష్ట ఏంటంటే మనం సేవకులం, ధర్మం ఏంటంటే మనం సేవకులం అనే విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన యొక్క నిజమైనటువంటి స్థితిలో మనం నెలకొన్నట్టుగా అనమాట. మనం ఏంటంటే మన నిజమైనటువంటి మన శాశ్వతమైనటువంటి స్థితిలో మనం నెలకొన్నట్టుగా. సో ఇది మనం ఎప్పుడు పడితే అప్పుడు ఈ ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యంలో ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ధృవీకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం 3వ స్కందం చదువుతున్నాం, 10వ స్కందంలో కూడా 10వ స్కందంలో కూడా ప్రభుపాదుల వారి కృష్ణ బుక్లో కూడా ప్రతి పుస్తకంలోనే పదే 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 ఈ జీవుడికి ఏంటంటే ఎవడైతే చదువుతుంటారో అప్పుడు పడితే పదే పదే డ్రిల్లింగ్ మిషన్లో అలాగా డ్రిల్ ఎలాగైతే చేస్తారో డ్రిల్ చేస్తూనే ఉంటుంటారనమాట. ఆచార్యులు విసుగుపోరనమాట పదే పదే ఈ విషయాలన్నీ చెప్పడానికి. ఎందుకంటే ఇది మనం పదే పదే వినడం వల్ల మనకేంటంటే మనకు విషయం అనేది ఏంటంటే చాలా పటిష్టమవుతుందన్నమాట. లేకపోతే మరపు అనేది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటుందన్నమాట. అందుకే సంఘే శక్తి కలియుగే, సంఘంలో ఏంటంటే మనం ఒంటరిగా జపం చేయడం, ఒంటరిగా కీర్తన చేయడం, ఒంటరిగా మంగళారతి చేసుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే అంత ఉత్సాహంగా ఉండదన్నమాట. ఏది చేయాలన్నా భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉంటామో. అందుకే బయట వాళ్ళు కూడా చాలామంది ఇళ్లలో కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రి భక్తి చేస్తుంటారు, కానీ అంత ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భక్తుల యొక్క సాంగత్యం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా యూట్యూబ్లో చూడాలనుకుంటారు అనమాట. ఈ భక్తుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఆ భక్తుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు. సరే, ఒక రకంగా మంచిదే. కానీ ఆ యూట్యూబ్లో ఉన్నది ఏంటంటే మందిరానికి రావడానికి, మన పక్కన ఉన్న మందిరానికి వెళ్ళడానికి, భక్తుల యొక్క సాంగత్యం. వాళ్ళు భక్తుల్లో ఎన్నో దోషాలు ఉండొచ్చు. ఇదొక పెద్ద బాధ. భక్తియుక్త సేవలోకి వచ్చిన తర్వాత భక్తుల్లో దోషాలు చూడండి. ఏదో రకంగా సేవ చేస్తున్నారని చెప్పి దోషాలని పరిగణించకుండా మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవలో సాంగత్యంలో చెంది, ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు కదా, ఎన్నో దోషాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి మనం ఏంటంటే భక్తియుక్త సేవలో ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనం ఏంటంటే తిరిగి మన యొక్క పునః వైభవాన్ని మనం స్థాపించుకోగలం అన్నమాట, నెలకొల్పుకోగలం. సో మనం ఈశ్వరులం కాదనమాట. సో భగవంతుడే పరమేశ్వరుడు, ఈశ్వరుడు. సో అది తెలుసుకోవడమే అనమాట. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సూర్యం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. అది నిజమైనటువంటి శాంతి. భగవంతుడే భోక్త, భగవంతుడే అన్నిటికీ అన్ని యజ్ఞాలకు భోక్త. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, ఆయనే అన్నిటికీ అధినేత మహేశ్వరం. సూర్యం ఆయనే అందరికీ నిత్య శ్రేయోభిలాషి, నిత్య సూదృడు, సుహృత్, స్నేహితుడు అనమాట. అది ఎప్పుడైతే తీసుకుంటే అప్పుడు శాంతి. ఏమిటి భుక్తికామి సిద్ధికామి సకలి అశాంతి. భుక్తికామి భోగాన్ని అనుభవించడానికి వచ్చేవాడు అశాంతి, భోగించాలనుకునేవాడు. భుక్తికామి సిద్ధి అనగా అష్టసిద్ధులు కావాలను వాడు అశాంతి. భుక్తికామి సిద్ధికామి మోక్షకామి మోక్షం కోసం వాంఛించేవాడు వాడు అశాంతి. కృష్ణ భక్త నిష్కామ అతేవ శాంత. కానీ కృష్ణ భక్తుడు అనేవాడు ఎప్పుడూ శాంతంగా ఉంటాడు. కానీ కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మనకి శాంతి అనేది ఉందా? లేదన్నమాట, ఉండకూడదన్నమాట.
ఈవెన్ భక్తియుక్త సేవలోకి వచ్చిన తర్వాత శాంతి అనేది మనం కోరుకోకూడదు అనమాట. ఎప్పుడూ కృష్ణ భక్తిలో ఇప్పుడు బిజీగా ఉండాలన్నమాట. యశోద మనం దామోదర అష్టకంలో మనం చదువుకున్నాం. ఆవిడెప్పుడు కూడా కృష్ణుడికి ఏదో ఒకటి చేయాలనే ఒక తపన అనమాట, తాపత్రయం అనమాట. ఇది ఇంకో పరాకాష్ఠ. సేవలో తాపత్రయం, సేవలో పరాకాష్ఠ, సేవలో ఎలాగా తృష్ణ, కృష్ణ తృష్ణ అనమాట. అదనమాట. సో భౌతికమైన అసతృష్ణ వదిలేసి సత్తృష్ణ, కృష్ణ తృష్ణ అనేది మనం పెంపొందించుకోవడమే జీవిత యొక్క లక్ష్యం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో